దేవుని ఆలయంలో నీవు ఎవనికి దాసుడవు సేవకుడవు? దేవుని ఆలయంలో దేవుడే స్తుతినంద తగినవాడు. దేవునిని తప్ప మరి ఎవరిని హెచ్చించరాదు. దేవుని మందిరం రాజకీయ ప్రసంగాలకు వేదిక కారాదు. అది ఎవరు చేసినా తప్పే. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలను నీవు ఎవరితో సరిపోల్చగలుగుతావు? అసలు వారి క్రియలు వారి గురించి ఏం చెబుతున్నాయో గమనించారా? అత్యుత్సాహము, దురభిమాన పాపంలో పడకండి దైవజనులారా. అందరికీ వందనాలు. నా పేరు బిషప్ సత్యకిరణ్. ఈరోజు నేను మీ ముందు ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మనకి జీవితంలో ఎవరైనా సరే ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండటం సర్వసాధారణం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనకి సహాయం చేసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ మీద ఉన్న అభిమానంతో మనం కొద్దిగా ఎక్కువగా మాట్లాడతామేమో అనిపించింది. ఉదాహరణకి, ఎవరైనా సహాయం చేసినప్పుడు మీరు నాకు చూడటానికి దేవుళ్లాగా వచ్చి ఈ సమయంలో నన్ను ఆదుకున్నారు, మీరే గనక రాకపోయినట్లయితే ఏం జరిగి ఉండేదో అంటాం. అంటే ఆ వ్యక్తి మీద ఉన్న అభిమానాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచకుండా దేవునితో సమాన స్థాయికి మనం చూపిస్తూ ఉంటాం. అలాగే కొంతమందిని మనం ఏం చేస్తామంటే, బైబిల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులతో మనం పోలుస్తూ ఉంటాం. ఉదాహరణకి దావీదులాగానో, అబ్రహాం లాగానో, మోషే లాగానో, అలాగే సొలొమోన్ లాగాని, కొంతమంది ఇంకా ఎక్కువగా చెప్పుకుంటే నేటి యేసుక్రీస్తుకి మాదిరిగాని, లేదా నేటి అపోస్తలుడైన పౌలు అని, ఈ విధంగా తమను తాము గురించి హెచ్చించుకోవడము, లేదా వేరే వాళ్ళు వాళ్ళని ఆ స్థాయికి హెచ్చించి పొగడడం జరుగుతూ ఉంటుంది. ఇది సామాన్య మనుషులు చేస్తే మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క అత్యుత్సాహాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవరేమన్నా ఇటు పోనివ్వండి, జగన్ గారు నాకు మేలు చేశారు కాబట్టి ఆయన నాకు దేవుడు అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజమే, జగన్ గారు చాలామందికి మేలు చేసిన మాట వాస్తవమే. ఆరోగ్యశ్రీ ద్వారా చాలామంది పేదలకి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ చేయించడానికి మరి డబ్బులు విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, మరి దేని ద్వారా అయినా కానివ్వండి, సహాయం చేసిన మాట వాస్తవం. ఆ సహాయం పొందుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కృతజ్ఞత చెప్పలేకుండా ఉండరు, ఖచ్చితంగా చెప్తారు. అయితే మనం వారు మనుషులన్న సంగతి గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసిన స్థాయిని మనం దేవుని స్థాయికి అయితే మనం హెచ్చించలేము. వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. అభిమానం అలాగుండింది. అయితే అభిమానం హద్దులు మీరకూడదు. ఎవరి విషయంలో అంటే, ప్రత్యేకించి దైవజనులు అనబడిన వారి విషయంలో అభిమానం హద్దులు మీరకూడదు. అంటే ఒక దైవజనుడు అయి ఉండి నువ్వు రాజకీయ నాయకుల యొక్క పాదాలను ముట్టి దండం పెట్టడం కానీ, లేదా రాజకీయ నాయకులను నీవు అత్యధికంగా హెచ్చించి వారిని అబ్రహాముతోనో, ఇస్సాకుతోనో, యాకోబుతోనో, లేదా దావీదుతోనో, మోషేతోనో, సొలొమోన్తోనో, పౌలుతోనో ఆ విధంగా కంపారిజన్ చేయడం అనేది సరైన విషయం కాదు అనేది గమనించాలి. రెండో విషయం ఏంటంటే, లోక సంబంధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఈ లోక అధికారుల కోసం మనం ప్రార్థించాలి, నిబంధనలకు లోబడి ఉండాల్సిందని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ లోక అధికారులకు మనం విలువని ఇస్తూనే దేవుని కాడిని మాత్రమే మనం మోయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేము. కాబట్టి నువ్వు ఎవరికి సేవకుడుగా ఉన్నావు, ఎవని కాడి మోయిస్తున్నావో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ వీడియో చూసినట్లయితే జగన్ గారిని ఒక గొప్ప ఫాదర్ గారు ఏ విధంగా మరి పోలుస్తున్నాడో మీరు ఒకసారి వినండి. ఇది అభ్యంతరకరమైనదని నేను వాక్యం ద్వారా చెప్తున్నాను. ఆమేన్, ఆమేన్. నేను ఎప్పుడు చెప్తుంటాను, విశ్వాసములో అబ్రహాము వంటి వాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాయకత్వములో, సహనములో, పట్టుదలలో మోషే అంతటి గొప్పవాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రార్థనా జీవితంలో దానియేలు వంటి వాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జ్ఞానములో, విజ్ఞానములో, ఆలోచనలో సొలొమోను వంటి వాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, కాబట్టి అటువంటి అంత గొప్ప నాయకుడిని ప్రభు మనకిచ్చాడు. అంత గొప్ప అదృష్టాన్ని దేవుడు మనకు క్రైస్తవ సంఘానికి ఇచ్చాడు. లెట్ us be always together to support our honorable chief minister.
కాబట్టి మీలో ఎవరైనా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి రాజకీయ నాయకుల పాదాలు మ్రొక్కడం వంటివి కానీ, లేదంటే విగ్రహాలకు మ్రొక్కడం వంటివి కానీ, లేదా వాళ్ళనే అత్యధికంగా స్తుతించడం, కీర్తించడం వంటివి చేయొద్దు. అలాగే ఒక వ్యక్తి చేసిన మంచి పనులు ఉన్నవి యథార్థంగా చెప్పడం, ఒప్పుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులేదు. ఎందుకంటే మేలు పొందినప్పుడు ఆ మేలు గురించి సాక్ష్యం ఇవ్వడం మంచి విషయమే. కాబట్టి అంతవరకే చేద్దాం, అంతవరకే ఉందాం. నీవు క్రీస్తు సైనికుడివి, క్రీస్తుకు మాత్రమే సేవకుడు అన్న విషయం ఏ సందర్భంలోనూ మర్చిపోకూడదని సున్నితంగాను, హృదయపూర్వకంగాను, ప్రేమపూర్వకంగాను ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.